హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ క్వీన్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. సో క్యారెట్ ఫ్రై ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాము. దీనికోసం కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలను యాడ్ చేద్దాము. వెల్లుల్లిపాయలకి క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనం ఎక్కువ ఇష్టపడితే మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇవన్నీ కొద్దిగా కలుపుకుందామండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాము. చూస్తున్నారు కదండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాము. చాలా కొద్దిగా, ఒక చిన్న టీ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ వేయండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసేద్దాము. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా క్యారెట్ ఫ్రై ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫర్దర్గా మా వీడియోస్ ఇంకొంతమందికి కనిపిస్తాయి. సో దట్ మా ఛానల్ కొంచెం త్వరగా గ్రో అవుతుంది. అలాగే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. సో ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మనకి క్యారెట్ ఫ్రై అయిపోతుందండి. సో మనకి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ and share our videos to your friends and family members. Once again, thank you. Thanks for watching.